హలో ఎవ్రీబడి, ఐ నో మీరందరూ నా కొత్త వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారని. రాజస్థాన్ సిరీస్లో పార్ట్ 4 న్యూ టెంపుల్. ఇది కెమీ సాతి దేవి టెంపుల్ అని. రాణి సాతి దేవి టెంపుల్ కొంచెం దగ్గరలో ఉంటుంది, అది కూడా జుంజునులోనే ఉంటుంది. ఆటోకైతే డబ్బులు అయితే తీసుకుంటారు, నాకైతే తెలియదు ఎంత అని. రాజస్థాన్ గుళ్ళు గురించి చెప్పుకోవాలంటే ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు అన్ని టెంపుల్స్. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. ఇప్పట్లో అయితే ఇట్లా కట్టడం కష్టమే, అది అందరికీ తెలుసు. కాకపోతే మనం మెచ్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే అన్ని చోట్ల గోడల మీద రాసినట్టు ఇక్కడెక్కడ అట్లా కనపడవు. చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే క్లెన్లీనెస్ బాగుంది, పొల్యూషన్ తక్కువ ఉంది, సౌండ్లు తక్కువ ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా కొంచెం దూరం ట్రావెల్ చేసి వచ్చేసినాక కెమీ సాతి దేవి టెంపుల్కి వచ్చేసినాం అనమాట. ఇది ఎంట్రన్స్. అసలు అది చూడంగానే ఒక పెద్ద మాల్లోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే అసలు నాకు ఇంటికి రాబుద్ది కాదు, పక్కన పెడితే కారు కూడా ఎక్కబుద్ది కాదు కాలేజ్కి మళ్ళీ రిటర్న్ పోవడానికి. అంత బాగుంది, ఎంత విశాలంగా ఉంది. ఇక్కడనే మొత్తం హోటల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మనం హోటల్ ఒక దగ్గర, గుళ్ళు తిరగడానికి ఒక దగ్గర అన్నట్టు అట్లా ఉండదు. ఇక్కడ గుళ్ళోనే హోటల్ ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. కెమీ సాతి దేవి టెంపుల్. ఈ టెంపుల్ రాథోర్ డైనాసిటీలో ఒక చిన్న గుహలో లాగా స్టార్ట్ చేశారంట. సేమ్ రాణి సాతి దేవి ఎలా అయితే సతీ సహగమనం చేసుకున్నారో కెమీ సాతి దేవి కూడా అలానే సతీ సహగమనం చేసుకున్నారంట. ఇలా చేసుకున్న తర్వాత రాథోర్ డైనాసిటీలో అప్పుడున్న కింగ్ అది పెద్ద విషయంగా భావించి ఆవిడకి గుడి కట్టి అప్పటి నుంచి కులదైవంగా ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. అమ్మవారిని చూస్తున్నారు ఎంత బాగున్నారో. అసలు మన దగ్గర విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ విగ్రహ రూపంలో లేరు, త్రిశూలంలోనే మొత్తం అమ్మవారు అంతా ఉన్నారు. ఇక్కడ మొత్తం గోల్డ్ అన్నమాట. మీరు ఎలాగో ఎంత దూరం రాలేరు కాబట్టి ఇక్కడే చూసి దండం పెట్టేసుకోండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట. నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఈ గుడి లోపల మొత్తం ఎట్లున్నదంటే ఒక ఫంక్షన్కి వెళ్ళిన వైబ్ వచ్చింది, ప్రశాంతంగా ఉంది. అసలు ఆ డెకరేషన్ చూస్తే ఖచ్చితంగా ఫంక్షన్ అనే అనుకుంటారు, అట్లున్నది అనమాట. అమ్మవారు మధ్యలో ఉన్నారు, చుట్టూ చాలా దేవుళ్ళు ఉన్నాయి. ఇలా చుట్టూ ఉన్న దేవుళ్ళల్లో దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు. అసలు ఈ దుర్గాదేవి అమ్మవారు అయితే ఒక అద్దాల మేడలో లాగున్నారన్నమాట. ఇది గుడి అన్ని చుట్టూ విష్ణుమూర్తి స్వామి ఉన్నారు, ఇంకొక వైపు ఆంజనేయుల స్వామి ఉన్నారు, వినాయక స్వామి ఉన్నారు. అసలు టెంపుల్ మొత్తం తిరిగి చూస్తుంటే ఇంకా చూడబుద్దే అవుతుంది, అట్లా ఉండదన్నమాట. చూస్తున్నారు కదా నేను ఎంత ఎగ్జైట్ అవుతున్నానో. ఆడ వీడియో తీయడానికి వీల్లేదు, అయినా కూడా ట్రై చేశా చాలా కష్టపడి. చూస్తున్నారు వినాయక స్వామి ఎంత బాగున్నారో. అసలు ఈ టెంపుల్ 1200 BCలో చిన్నగా ఉన్నదాన్ని తర్వాత తరాల వాళ్ళు పెంచుకుంటూ ఎంత పెద్దగా కట్టారంటే అసలు ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే అయితే నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది. ఫోటోలు ఎన్ని తీసినానో నాకే తెలియదు, అన్నీ తీసినాను అనమాట. ఇక్కడ నేను బుడ్డిగా ఉన్నానని కన్ఫ్యూజ్ కాకూడదు, అది కూడా నేనే. మనకు ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్, నాదే ఉంది 100 ఫోటోలలో ఉంటలేము కానీ. అండ్ రాజస్థానీ వాళ్ళు కృష్ణుని ఎక్కువ పూజిస్తారని నేను అనుకున్నా, కాకపోతే ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది ఏంటంటే రాజస్థానీలో ఉన్న వాళ్ళందరూ గాడ్ హనుమాన్కి పెద్ద భక్తులు అని. ఇక్కడ ఆంజనేయ స్వామిని బాగా పూజిస్తారని నేను తెలుసుకున్నాను అనమాట. అంతలా ఏంటి డిఫరెన్స్ నాకైతే అర్థం కాలేదు. ఇంకా కొన్ని రోజులు ఉంది కదా తెలుసుకుంటా. అసలు ఎంత బాగుంది గుడి అయితే, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఈసారి మీరు కనుక రాజస్థాన్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ గుడికి అయితే వెళ్ళండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్ ఉంటుంది. నేను పెట్టుకున్న బొట్టు కూడా వీలే పెట్టారు, నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. ముందు కుంకుమ రాసి తర్వాత ఆ అక్షింతలు మనకు అలా అయ్యగారు వాళ్ళే పెడతారు. ఇట్ వాజ్ సో గుడ్ ఎక్స్పీరియన్స్, నాకైతే సూపర్గా నచ్చింది. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి కెమీ సాతి దేవి మందిర్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.